వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైందని జ్యోతిష్యపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖగోళ సంఘటనగా భావించబడుతుంది. 2026 ఫిబ్రవరి 17న కంకణ సూర్యగ్రహణం అనేది కేవలం ఖగోళ పరిణామం మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో అతి శక్తివంతమైన మార్పులకు కూడా సూచికగా పరిగణించబడుతుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశులకు దశను మార్చేపోతూ ఉంది. సూర్యుడు ఆత్మ, అధికారం, నాయకత్వము, ఆరోగ్యం, ప్రతిష్టలకు కారకుడు. కాబట్టి సూర్యగ్రహణం జరిగినప్పుడు వ్యక్తుల జీవితాల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. దిశలో కీలకమైన మలుపులు రావచ్చు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం అదృష్టదాయకంగా మారే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి యొక్క సూర్యగ్రహణము కొత్త ఆరంభాలకు దారితీస్తుంది. ఉద్యోగంలో మార్పులకు, పదోన్నతులకు లేదా కొత్త వ్యాపార ఆలోచనలు నిజమయ్యే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. గతంలో ఏవైతే నిలిచిపోయిన పనులు ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి ప్రారంభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి పని కూడా ఇప్పుడు సక్సెస్ అవుతుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపించడంతో పాటు వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పొచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాబోయే రోజులన్నీ కూడా ఏవైతే కష్టపడ్డారో అవన్నీ కూడా మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బహుళజాతి కంపెనీలలో అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా అంచనాలకు మించి లాభాలను అందుకుంటారు. తలపెట్టిన పనులు చాలా వరకు విజయవంతం అవుతాయి. బంధుమిత్రుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసేస్తారు. మీ మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు చేపట్టడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. నిత్యము శివ గాయత్రిని పారాయణము, నవగ్రహ ప్రదక్షిణలు, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి ఆకుపూజలు, శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకాలు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క సూర్యగ్రహణం కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాబోయే యొక్క తొలి సూర్యగ్రహణము మేషరాశి వారికి జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. సంఘంలో కూడా మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో రాదనుకున్న డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ యొక్క సూర్యగ్రహణం కారణంగా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వము కలుగుతుంది. పెట్టుబడులు కూడా ఎంతో లాభదాయకంగా మారే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు, కుటుంబ విస్తరణ వంటి శుభ సూచనలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆనంద వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అడ్డంకులు, ధోరణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి గురు సంచారము దశమ స్థానాలలో కూడా 4 గ్రహాలు శుభస్థానంలో శని సంచారం కారణంగా ఆర్థికంగా కూడా బలపడతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశాలు చాలా ఎక్కువగా, అనుకూలతలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. సుఖ సంతోషాలతో మీ ఇల్లు నిండిపోతుంది. కుటుంబ జీవితం ఎంతో సంతోషదాయకంగా సాగిపోతూ ఉండే కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీలో అన్యోన్యతాభావం పెరుగుతుంది. ఇతరులు కూడా వీలైనంత ఆర్థికంగా కూడా ముందడుగు వేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు అనేది ఉండదు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సజావుగా సాగిపోతాయి. వ్యాపారంలో కూడా లాభాలు నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామితో వృత్తి ఉద్యోగాల పరంగా ఊహించినటువంటి అదృష్టం వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైనటువంటి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సంచారము. గురు సంచారము భాగ్య దశమ స్థానంలో 4 గ్రహాలు, లాభస్థానంలో కూడా శని గ్రహ సంచారము ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారికి స్థిరత్వము కలుగుతుంది. ఎన్నో లాభాలను చూస్తారు. అద్భుతంగా ముందడుగు వేస్తారు. ఎన్నో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నాయి. కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తరువాత రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి ఒక గ్రహణము ప్రత్యేకమైన శక్తినిస్తుంది. సింహరాశి వారికి
కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. స్థిరత్వము కూడా కలుగుతుంది. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందము ఏర్పడుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ యొక్క గ్రహణం ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చి మీ జీవితంలో ముందడుగు వేయడానికి అవకాశాలను ఎన్నో ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇతర గ్రహాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా సంచారం చేస్తూ ఉంటాయి. బాగా అనుకూలంగా ఉంటుంది. సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూలతలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతారు. ఆర్థికంగా మెరుగుపడతారు. అన్ని ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎన్నో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఒక అద్భుత సమయమని చెప్పొచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. జీవిత భాగస్వామి, వృత్తి, ఉద్యోగాల్లో కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక అద్భుత సమయం అనే చెప్పొచ్చు. ఈ యొక్క సూర్యగ్రహణము మీ జీవితంలో ఎన్నో అవకాశాలను ఇస్తుంది. తర్వాత రాశివారు ధనుసు రాశివారు. ఈ రాశి వారికి సూర్యగ్రహణం కాలం విద్య, ఉన్నతాధికారులు, విదేశీ ప్రయాణాలలో సుఫలితాలు ఇస్తాయి. కెరీర్లో పురోగతి సాధ్యమవుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. సూర్యగ్రహణం కారణంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల అనేది ఉంటుంది. ఈ రాశి వారికి, జాతకులకి ఇది ఒక లక్కీ సమయం అని చెప్పుకోవచ్చు. ఎన్నో అడ్డంకుల నుంచి బయటపడతారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుంటారు. సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ధనుసు రాశి వారికి గురువు, రాహువు, కుజ, రవి, బుధుల కాల అనుకూలంగా ఉన్న వల్ల ఉద్యోగుల శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి. సుఖ సంతోషాలతో నిలిచిపోతుంది. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా ఎక్కువగా పురోగతి సాధిస్తారు. వారికి ఇది ఒక అద్భుత ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యానికి ఏవైతే ఇబ్బందులు పడుతున్నా అవన్నీ బయటపడతారు. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. దైవ కార్యక్రమాల మీద ఎక్కువ ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో ఉన్నోగతికి వెళ్తారు. స్వల్ప అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా బయటపడతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మారడానికి కూడా ఇది ఒక అద్భుత సమయం. చేసిన ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. ధనుసు రాశి వారికి ఒక సూర్యగ్రహణము, అమావాస్యతో కూడిన ఒక సూర్యగ్రహణము, తొలి సూర్యగ్రహణము మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను, అడ్డంకులను తొలగించి మీకు అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని జీవితాన్ని ముందడుగు వేస్తారు. కెరీర్ పరంగా కూడా గొప్ప అవకాశాలను ఏర్పరుస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు మంచి కంపెనీ ఆఫర్లు వస్తాయి. ఉద్యోగం మారడానికి కంపెనీ ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.